भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। मुरली गानलोल दूरमेल दिगिरा कृष्ण कड़लै పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ। అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా। భజ రే నంద గోపాల హరే భజ రే నంద గోపాల हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల దిందనుకో भज रे भज रे भज रे भज 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 रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे। भज रे नंद गोपाल हरे भज
నంద గోపాల హరే భజ రే నంద గోపాల హరే భజ రే నంద గోపాల హరే भज रे नंद गोपाल हरे 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 మా ఈ ఆలోచన ఇప్పుడు ఇట్లా డిజైన్ చేయాలి, ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ చేయాలనేటువంటిది మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మేము రంగనాథ కళ్యాణం చేయాలనుకున్నప్పుడు వీడియోలో ఒక క్లిప్ వచ్చిందండి. అది తీసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని మా కమిటీ మెంబర్ ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళ మిసెస్ కూడా మేమందరం కూర్చొని ఇక్కడ జనవరి 1 రోజు సాయంత్రం ఈ యొక్క కళ్యాణాన్ని ఇద్దరు ఆడపిల్లకాయలకి రంగనాథ స్వామిని గోదాదేవిగా చేసి నృత్య రూపకం చేస్తే బాగుంటుందని గోదా రంగనాథుల నృత్య మాలిక అనే ఒక కార్యక్రమానికి రూపుదిద్దుకుంది. అదే ఈ యొక్క సక్సెస్ఫుల్ గా చేసాం దీన్ని. ఎందుకంటే పిల్లలిద్దరూ మాకు ఇది చేశారు, మాకు సహకరించారు మాకు. అందువల్ల మేము దీన్ని చక్కగా వాళ్ళకి నేర్పించి రాణి అమ్మాయి బ్యూటీ పార్లర్ అమ్మాయి కూడా ఆ అమ్మాయి మాకు చెప్పిన దాన్ని ఆలకించి ఇలా చేస్తే బాగుంటుందని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము. వాళ్ళు కూడా మాకు మా పిల్లల చేత వేయిస్తామని చెప్పారు. ఇంతమంది కష్టపడి చేసినందుకు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది. మాకందరికి కూడా సంతోషం. గోదా రంగనాథుల కళ్యాణాన్ని కనులారా వీక్షించినందుకు ప్రేక్షకులకి మాకు సంతోషం. నెక్స్ట్ ఈ జనవరిలో మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 10వ తేదీ 7 ద్వారాలతో వెంకటేశ్వర స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం ఉంటుంది. 10వ తేదీ 7 ద్వారాల్లో వైకుంఠనాథుని దర్శనం చేయిస్తాం. తర్వాత అమ్మవారి దర్శనం. 11వ తేదీ తిరుప్పావ 27వ పాసురం రోజు 170 మందితోటి పూజ జరుగుతుంది. తర్వాత 14వ తేదీ సంక్రాంతి సందర్భంగా గోదా రంగనాథుల్ని ఇక్కడ అమ్మాయిలుగా వేసాం. రేపు విగ్రహాలకు చేయిస్తాము. ఆ కార్యక్రమం కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూసేదానికి. అప్పుడు స్వామివార్లు కూడా పూల మార్పిడి అన్ని జరుగుతుంది. ఆ కార్యక్రమం 14వ తేదీ సాయంత్రం జరుగుతుంది. ఆ రోజుతోటి తిరుప్పావై ఈ యొక్క ధనుర్మాసం కార్యక్రమం పూర్తవుతుంది. విజయదశమి రోజు అష్టలక్ష్మి కోలాటం చేశామండి. కూర్చొని 108 మహిళల చేత ఒక ప్రోగ్రాం చేయించాము. ఆ ప్రోగ్రాము యూట్యూబ్ ద్వారా చిన్నజీయర్ స్వామి వారు ఆశ్రమంలో అక్కడ ఉన్న వాళ్ళ స్వామివారు చూసి మాకు ఇన్విటేషన్ పంపించారు. 7వ తేదీ విజయవాడ సీతానగరంలో మా యొక్క చెట్టి మహాలక్ష్మమ్మ దేవస్థానం కమిటీ వాళ్ళందరినీ వెళ్ళి అష్టలక్ష్మి కోలాట కార్యక్రమం చిన్నజీయర్ స్వామి ఒక్కరి సమక్షంలో జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి కూడా మేము ఈ సుమన్ టీవీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అమ్మా మీరు ఉండేది ప్రాపర్ ఎక్కడ? సింగపూర్ లో ఉంటా. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఇప్పుడు సింగపూర్ టెక్నాలజీ వేరు కదా, మరి ఇలాంటి ఎట్లా మీరు చేయాలని మీకు ఆలోచన కలిగింది? సింగపూర్ లో ఉన్న ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మా అమ్మ నాన్న ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకెళ్ళి అక్కడ చూసి గానామృతంలో అక్కడ పెద్దగా చేస్తారు. ఇక్కడ మా సంతూరు అని ఇక్కడ కూడా ఎందుకు చేయలేము అని వచ్చి ఇక్కడ కూడా చేసాము. ఓకే అమ్మా, మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అక్కడ సింగపూర్ లోనేనా? మలేషియాలో చదువుతున్నారు. మరి ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతుంటాయా? బాగా జరుగుతాయి. వాటిలో ఏమైనా అక్కడ పార్టిసిపేట్ చేశారా మీరు? చేసాము. మా అమ్మ ఇంకా ఇద్దరు కలిసి ఒక పెద్ద ఈవెంట్ చేశారు. దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. వెంకటేశ్వర స్వామి గానామృతం. మీ ఫ్రెండ్స్ కూడా అక్కడ సింగపూర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళ చేత ఏమన్నా చేయడానికి మీరు ట్రై చేస్తా ఉన్నారు? అంటే వాళ్ళ సింగపూర్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని చేస్తారు. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.
వాళ్ళు కూడా చేయడానికి అవకాశం. ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించి ఇలాంటివి చేస్తూ ఉంటాము. అంటే మాతృదేశాన్ని సాంప్రదాయాల్ని మర్చిపోలేదు. అస్సలు మర్చిపోలేదు. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ రంగనాయకుల స్వామిగా మీరు పెర్ఫార్మెన్స్ చేశారు కదా, మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. ఆయన అనుగ్రహంతో చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. మేము మరి డ్యాన్స్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, మరి ఆ చేసేటప్పుడు ఆ స్టెప్స్ కలయిక కానీ మీరు కలిసి చేసే విధానం కానీ చాలా చాలా మామూలుగా ఎక్కువ టైము చేసినటువంటి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసేటువంటి ఒక సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళు లాగా మీరు పెర్ఫార్మెన్స్ చేశారు. దీన్ని మీరు ఎప్పుడైనా ఇంత ముందు ఎప్పుడైనా చేస్తున్నారా, అది ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. మరి ఎలా మీకు ఈ ఫీలింగ్స్ అవన్నీ ఎట్లా వచ్చినాయి? రాణి ఆంటీ నేర్పించారు. మేము 1 డేలో ట్రైనింగ్ తీసుకొని మార్నింగ్ ట్రైనింగ్ నేర్పించారు, ఈవినింగ్ మేము దీన్ని చేసాం. ఇక్కడ ఇది వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.